నర్సాపూర్ కేతకి భ్రమరామ మల్లికార్జున స్వామి వార్షిక మహోత్సవాల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. కేటీఆర్ చేసిన తప్పును అంగీకరించి ఏసీబీకి లొంగిపోవాలని రఘునందన్ రావు సూచించారు. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శమన్న నీవు మీకు నోటీసులు ఇవ్వగానే చెడ్డవాళ్లని ఎలా అంటావని రఘునందన్ రావు ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎంపీల మీద కేసులు పెట్టి లోపలేయించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేశారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మురళీధర్ యాదవ్, రఘువీరారెడ్డి, వాల్దాస్ మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సిరిసిల్ల ఎమ్మెల్యే చేసినటువంటి పిటిషన్ని కొట్టేయడం జరిగింది. ఇప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే చేసిన తప్పును అంగీకరించి వెంటనే పోయి ఏసీబీ అధికారుల ముందు లొంగిపోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ పోలీసులు చాలా మంచోళ్ళని, గొప్పోళ్ళని, దేశంలో తెలంగాణ పోలీసులు నిజాయితీగా పనిచేస్తున్నారని, తెలంగాణ పోలీసులు ప్రపంచానికి ఆదర్శమని, అందుకనే మేము 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నామని చెప్పి నిన్నటిదాకా పొగుడు తీశారు. నిన్నటిదాకా మంచోళ్ళైన పోలీసులు ఇలా నీకు నోటీస్ ఇవ్వగానే తప్పుడు వ్యక్తులు ఎట్లయిరు? మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, అందరి మీద కేసులు పెట్టి లోపలేసిరు. అదే ఏసీబీ ఆఫీస్ గేట్ కాడ ఎవరెవరిని లోపలేసిరో యాద్ చేసుకోవాలి ఒకసారి. నువ్వు ఏతనేమో సక్కంది, నువ్వు కేసు పెట్టినప్పుడు మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలం పోలీసు వాళ్ళని గౌరవించి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఎవరన్నా దొంగతనం చేసిన దొంగను పోలీస్ స్టేషన్కి రమ్మంటే నా వెనక వకీలను తెచ్చుకుంటా అంటే ఇక దొంగతనం చేసిన మాంతరా కంటిన్యూ అవుతుందా? అందుకని నిన్నటిదాకా లొటపీస్ కేసు, పొద్దుల పోతే పొద్దుకొత్తాం, కోర్టు ముంగట గవర్నమెంట్ తల అంచుకుంది అన్నాడు.